నమస్కారం మిత్రులారా, నా పేరు నాయుడు యాదవ్, సామాజిక కార్యకర్తని. గ్రామాలలో యువకులు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా గ్రామాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ, గ్రామాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలపైన కానీ ప్రశ్నించటం లేదనేది కనిపిస్తుంది. కనుక గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు మేల్కొని మీ గ్రామంలో ఎక్కడైనా ఒక ప్రభుత్వ భూమి కబ్జా జరిగినా, లేదా అన్యాయంగా బలహీనులపై దాడులు జరిగినా, లేక ఏదైనా ప్రజాధనానికి కానీ ప్రభుత్వ ఆస్తులకు కానీ భంగం కలిగినప్పుడు ప్రశ్నించాలి. ఇది కాకుండా చాలామంది సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి యువకులు ప్రశ్నించకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి సంపద ఏదో 1-2 కుటుంబాలకు మాత్రమే పరిమితం అవుద్ది. గవర్నమెంట్ భూములు కానీ, మీ గ్రామంలో ఉన్నటువంటి క్వారీలు కానీ, కొండలు కానీ, లేకపోతే నదులు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తే ప్రభుత్వం అంటే ప్రజల యొక్క ఆస్తులు. మన ఆస్తుల్ని మనమే కాపాడుకోవాలి, అది ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలి. కనుక గ్రామంలో ప్రతి యువకులు చైతన్యంతో మీ కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీతో, సామాజిక బాధ్యతతో ప్రశ్నించండి. పోయేదేం లేదు. ప్రశ్నించినంతకాలం మీకు ఉన్నటువంటి ఏదైతే మీ గ్రామం ఉందో ఆ గ్రామంలో 1 కుటుంబం 2 కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందుతారు తప్ప మరి మిగతా ప్రజలందరూ కూడా దానికి దూరం అవుతారు. కనుక ఆ గవర్నమెంట్ భూములు కానీ, గవర్నమెంట్ ఆస్తులు కానీ ఏమున్నా మీరు ప్రశ్నించి అది ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది చూడండి. నమస్కారం అండి.